దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని కోరుచున్నాను. మరి ఒక లైవ్ కార్యక్రమానికి మీ అందరూ హాజరై మీ యొక్క లైవ్ కార్యక్రమాల్లో ఆశ్రయించబడాలని నేను కోరుచున్నాను. I, Pastor Willie Christopher, Baruch Impact Church welcomes you for this live program. I hope you are blessed by these programs. And this evening, again I welcome you all for the benefit of your spirit, soul and body. మరి ఇక సాయంకాలం వేళలో మీ ఆత్మ, దేహ, ప్రాణ దీవెనల కొరకు, ఆశీర్వాదాల అభివృద్ధి కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి కేవలం ఈ యొక్క కార్యక్రమం ఆత్మాభివృద్ధి కొరకే కానీ మరి ఏ స్వలాభం గురించి లేక మా యొక్క అక్కర్ల కొరకు లేక మా యొక్క పేరు ప్రఖ్యాత కొరకు కాదని నేను మరి సమయం తెలియపరుస్తున్నాను. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ టు ఎంటర్టైన్ ఎనీ వన్ ఆర్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ టు సెల్ఫ్ గ్లోరిఫై. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ జస్ట్ టు ఎడిఫై your spirit and edify myself, because the word of God edifies us. We start this program with the word of prayer. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నత మా తండ్రి, సర్వోన్నతుడైన మా యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళలో ప్రభా మీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రభా నా తండ్రి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా కేవలం యేసుక్రీస్తు నామం మాత్రమే మహిమపరచబడాలి కనుక మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ కార్యక్రమం ప్రభా నా తను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో కార్యం జరిగించమని మీ దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా వారి మీద రానిగా. కానీ యేసుక్రీస్తు నామంలో మరి కరోనా దినాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనములు ఉన్నవారిని, రోగముతో బాధపడుతున్న వారిని ఆ యొక్క బంధకాల నుండి విడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రతి వ్యాధి, రోగం ఈ క్షణమే వారి వెళ్ళిపోనిగా కానీ ఘోషిస్తున్నాను. తండ్రి, మీరు నాయన స్వస్థపరచు దేవుడవు, నాయన మీకు స్తోత్రాలు. అయ్యా స్వస్థపరిచారు, మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరొకసారి ఈ కార్యక్రమం అంతా మీరే మహిమ పొందమని నన్ను తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సాయంకాలంలో నేను మాట్లాడబోతున్న అంశం ధన్యుడు లేక ధన్యులు, ధన్యురాలు. నాకు సూటి ప్రశ్న, ధన్యులు ఎవరు? ఇంగ్లీష్లో ద బ్లెస్సడ్ అని ఉంటుంది. ద హూ ఇస్ ద వన్ రియల్లీ బ్లెస్డ్ అండ్ హూ ఇస్ కాల్డ్ ద బ్లెస్సడ్ వన్ అండ్ వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్లెస్సడ్? ధన్యత లేక ధన్యుడు అన్నదానికి ప్రాముఖ్యత, అర్థం ఏంటి? ఈరోజు చాలామంది చూస్తున్నాం, బాగా ఆస్తి సంపాదిస్తే ధన్యుడు సార్ అంటాం. మరి కొంతమందికి పెళ్ళికి చాలామంది వస్తే వీరు చాలా ధన్యుడు సార్, చాలామంది వచ్చారు పెళ్ళికి అంటాం. చనిపోయినప్పుడు చాలామందిని చూశాను, మస్తు పూలేస్తే ఎంత ధన్యుడండి, లారీ పూలు వచ్చాయి వీడికి అంటారు. నిజమా ధన్యత అని మేము అనుకుంటున్నాను. అయితే నా దృష్టిలో ధన్యత కాదది. ధన్యత అనేది దేవుని దృష్టిలో వేరుగుంది. ఎందుకంటే ధన్యుడు ఎవరని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆత్మ తేటగా బలిపరుస్తున్నాడు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ద ఫస్ట్ చాప్టర్ 3rd verse speaks about the blessing and the blessed one. Who is the real blessed one? In India, there is some people say like this: if a wedding is really very grand success, they say, wow, what a blessed wedding. And if a person dies, in India people will bring the garlands
And when people see the lot of garlands, it's like a tons of garlands comes, they say, oh, what a blessed man he is. So many people came and attended for his funeral service and a lot of flowers. But Bible is not talking those are blessings. For the worldly people, it may be blessed. But the Bible and biblically, I say, is not real blessing. Because God not says that it is blessing. We will see that what is the John talks about the blessings here. కాలము సమీపించినది గనుక ఈ ధర్మశాస్త్రమును చదువువాడును వాటిని విని వాటి యందు రాయబడిన సంగతులను గైకొను నడుచువాడు ధన్యుడు. ఇప్పుడు మరోసారి చెప్తాను. కాలము సమీపించినది గనుక ఈ ధర్మశాస్త్రమును చదువువాడు వాటిని వినువాడు వాటి ప్రకారం గైకొని నడుచువాడు ధన్యుడు. ఈ మూడు విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, దాని ప్రకారం గైకొని నడవాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటారు, పక్కన పెడతారు. కొంతమంది చదువుతారు, దాన్ని కూడా పక్కన పెడతారు. అయితే కొందరు మాత్రమే వాక్యాన్ని ధ్యానించి దాని మీద తమ జీవితాలు కట్టుకుంటారు. అది యేసు ప్రభు వారు యోహాను సువార్తలో మత్తయి సువార్తలో చూస్తున్నాం, మరి లూకా సువార్తలో మనం చూస్తున్నాం. విత్తువాని సామెత యేసు ప్రభు చెప్తున్నారు. వాక్యాన్ని ఆయన విత్తనాలకి పోల్చాడు. మంచి నేల, రాళ్లతో ఉన్న నేల, ముళ్ళ కంపలతో ఉన్నటువంటి నేల, అలాగే రోడ్డులో ఉన్నటువంటి నేల. విత్తనాలు ఒకటే, విత్తనాలు సేమ్, అయితే ఆ యొక్క స్థలాలు వేరు. మొదటిది రోడ్డు మీద పడది విత్తనం, అక్కడ ఏవి లేనందున పక్షులు వచ్చి ఆ విత్తనం తీసుకుపోయాయి. రెండవది ముళ్ళ పొదలు పడ్డదంట. మరి మూడవది రాళ్ల మధ్యలో. చూడండి, ఇక్కడ మూడు దగ్గర చూస్తున్నాం. మొదటిదేమో రోడ్డు మీద పడ్డది, రోడ్డు మీద పడ్డదాన్ని పక్షులు తీసేసుకున్నాయి. రెండవది రాయి మట్టి నేల కలిపి ఉన్నది, పడ్డది విత్తనం మొలిచింది, అయితే త్వరగా వెండిపోయింది. మరి మూడవది ఏమంటే విత్తనం పడింది, మొలిచింది, పెద్దగా అవుతుంది, దాంతోపాటు ఈ ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి అవన్నీ దాన్ని పైకి రాకుండా మొత్తి వేసింది. చూడండి, మూడు విత్తనాలు. అయితే నాలుగవది ఉంది మంచి నేల. మంచి నేల, ఈ మంచి నేల ఎలాంటిదంటే ముందు దాంట్లో రాళ్ళు ఉన్నాయి, తుప్పలు ఉన్నాయి, కొన్ని కరుకులు ఉన్నాయి. అయితే ఆ విత్తనం వేసే ముందు ఆ విత్తనాన్ని విత్తే అతను ఆ నేలను బాగా దున్ని మడకతో బాగా దాన్ని టిల్లర్తో బాగా టిల్లర్ చేసి దాన్ని మట్టిని బాగా సాఫ్ట్ చేసి ఆ తర్వాత నీళ్లు పెడతాడు. అప్పుడు విత్తనాలు చల్లడు, భూమిని నానుపుతాడు. దాని తర్వాత విత్తనం విత్తుతాడు. విత్తనం విత్తుకున్న తర్వాత మరలా నీరు కడతాడు. అంటే అర్థం ఏమంటే ఇంత పని జరిగిన తర్వాత ఈ మొలక, ఈ విత్తనం భూమిలోకి చనిపోయి అది మొలకేస్తుంది. మొలకేసిన తర్వాత అది పంట బాగా వస్తుంది. ఆ పంట బాగా వచ్చినప్పుడు మనం అంటాం, అబ్బా ఎంత మంచి ధన్యుడు అయ్యా నువ్వు, నీకు మంచి పంట వచ్చింది. చూడండి, నలుగురికి విత్తనాలు వచ్చాయి. రోడ్డు మీద పడ్డ విత్తనం, రాళ్ల మీద పడ్డ విత్తనం, పొదల్లో పడ్డటువంటి విత్తనం, మంచి నీళ్ళ పడ్డ విత్తనం. ఈ వాక్యం కూడా అలాగే. ఎవరైతే చదువుతారో, కొంతమంది చదువుతారు, చదివి కొంతమంటారు, సార్ చదివాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు అంటారు. ఇంకొంతమంది చర్చిల్లో మరి మీటింగ్లో టీవీలో వింటారు కానీ అది బుర్రకి ఎక్కదు సార్ అంటారు. అయితే మూడో వాళ్ళు అంటారు, సార్ నేను విన్నాను, నేను ఫస్ట్ చదివాను, తర్వాత ఇతరుల ద్వారా విన్నాను, మళ్ళీ నా జీవితంలో దాన్ని పదే దాన్ని నేను నెమరు వేసుకొని దాని మీద నా జీవితాన్ని కట్టుకున్నాను కనుక దేవుని వాక్యానుసారంగా నేను ధన్యుణ్ణి అంటాడు. మరి ఇంకొక విషయం మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ ఒక మాట రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంట. మొదటిదేమో వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతికేవాడు ధన్యుడు. మరి ఇప్పుడు రెండవ వాడంట హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. ఈ హృదయ శుద్ధి గలవాడికి మాత్రమే ఈ వాక్యం చదవడం కానీ, వాక్యం అర్థం చేసుకోవడం కానీ, వాక్యం మీద ఎలా తన ఇల్లు కట్టుకోవాలో, జీవితం కట్టుకోవాలో అర్థమవుతుంది. మొదటివాడు దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకునేవాడు ధన్యుడు. రెండవ వాడు దేవుని వాక్యం ద్వారా తన హృదయాన్ని శుభ్రపరచుకొని హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు. మరి మూడవవాడు ఒక మాట, నాకు ఆ మాట చాలా ఇష్టం, తన పిల్లలను
తన పిల్లలను దేవుని భయభక్తులు ఎందుకు పెంచువాడు ధన్యుడు. ఈ రోజులో చాలామందికి దేవుని భయభక్తులు పిల్లలకి. ఎప్పుడే కొద్దిసేపు ముందు మేము ఒక చిన్న యూట్యూబ్ ఒకటి వాట్సాప్లో చూస్తున్నాం. ఒక మదర్స్ డేని ఆచరిస్తున్నారు. తండ్రి కొడుకు, తండ్రి భార్య, ఇద్దరు పిల్లలు. చాలా భయంకరం అది. ఆ వాట్సాప్లో చాలామంది పెట్టారు, ఈజ్ ఎ ఫాల్స్ టీచర్ అని, కొంతమంది ఈజ్ అన్హోలీ అని. నిజంగా చెప్పాలంటే దాన్ని చూస్తే ఎవరైనా అలాగే చెప్తారు. అనేవి తెలుసా, ఆయన మంచి ఆశ్రయించబడ్డాడు, గొప్ప దేవుడి చేత వాడబడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ అయితే కుటుంబంలో ధన్యత అనేది కనిపించలేదు, వాక్యం అనేది కనిపించలేదు, వాక్యపు ఎదుగుదల అక్కడ లేదు. తండ్రి ప్రే చేసి కేక్ కట్ చేయించి తల్లితో ఆ కుమారుడు చెప్తున్నాడు, బాబు మీ మమ్మీకి కేక్ పెట్టినానంటే వాడు అసలు కోనికి ఇసుక గొట్టంగాడిలాగా అసలు ఆ కేక్లో ముట్టట్లేదు. వాడి చేత కుక్కపిల్ల, ఒక చేతిలో మొబైల్. బైబిల్ ఏముంటుంది, తన పిల్లలను శ్రద్ధతో భయభక్తులతో పెంచువాడు ధన్యుడు, యెహోవా ఆశీర్వాదము వారి కుటుంబంలో ఉంటుందంట. మనం శారీరకంగా ఆశీర్వదించబడుతున్నాం, శారీరకంగా అభివృద్ధి చెందుతున్నాం, మరి మెటీరియల్స్గా మనము దీవించబడుతున్నాం, అది ఆత్మలో. అందుకే పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, కాబట్టి సహోదరుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు టీవీ ఛానల్ ద్వారా వర్ధిల్లుతుండొచ్చు, నీ మినిస్ట్రీ ప్రాకుతుండొచ్చు ప్రపంచం అంతా, లేక నువ్వు గొప్పగా నువ్వు వేరు వేరు రీతిలో వాడబడుతుండొచ్చు, స్వస్థతలు జరగవచ్చు, అద్భుతాలు జరగవచ్చు. మరి ఈ మధ్యనే మరి ఎస్ఆర్ మనోహర్ గారు అనే ఒక దైవ సేవకుడు ఒక యూట్యూబ్లో ఒక చిన్న వీడియో పెట్టాడు. అది నాకు చాలా ఇష్టమైంది. ఆయన చాలా సంవత్సరాల కిందట అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు ఇప్పుడు వాడబడుతున్నాడు. అయితే కొన్నిసార్లు తమ తప్పును తాము తెలుసుకుంటారు మనుషులు. అందుకే మన బైబిల్లో ఒక మాట చాలా చక్కగా రాయబడింది సామెతల గ్రంథంలో, అతిక్రమములను ఒప్పుకొనువాడు వర్ధిల్లుతాడు, వాటిని ఒప్పుకొనక దాచిపెట్టువాడు హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఆయన ఒక రోజు తన యొక్క తప్పులేంటో తెలుసుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు ఒక రోజున. అది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు వాటికి నేను అపోజిషన్ కాదు, కానీ నేను వాటిని వ్యతిరేకించాను. కానీ అయితే దేవుడి కంటే అవి ఎక్కువగా మనము చూస్తే, దేవుడి కంటే వాటిని ఎక్కువగా మనము పొగిడితే అలాంటి వారు ధన్యులు కాదు. ఒకవేళ మీరు అర్థం అనుకోవచ్చు, దేవుడు గొప్ప వాడుకుంటున్నాడు, ఆయన ఎంత ధన్యుడు, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. పిల్లల అద్భుతాలు, ఆశ్చర్యకారులు సైతాన్ భక్తులు కూడా చేస్తున్నారు, విష్కరణ చేస్తున్నారు, మాంత్రికులు చేస్తున్నారు. అయితే వాళ్లకు మనకు వ్యత్యాసం ఉంది. మనం దేవుని సన్నిధిలో దేవునిని మహిమపరచు వారమైనా అని నేను చెప్పిన ముందు ఒక ఎగ్జాంపుల్. దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు హోలీ కమ్యూనియన్ కొరకు, ప్రభు బల్ల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పక్కనే కొడుకు కూర్చొని మొబైల్లో చిట్చాటు చేసిన వారు ఏదో చూసుకుంటున్నాడు, ఆ కుక్కతో ఆడుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో కుక్కలు, నేను అదే తర్వాత ఒక వచనం చూశాను, నేను ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయంలో మాట ఉంటుంది, 12వ వచనంలో అనుకుంటాను. కుక్కలు, మాంత్రికులు, అబద్ధికులు, అపహాస్యకులు పరలోకానికి పోరంట. పరలోకం ఎక్కడుంది? మీ మధ్యలో నేను చెప్పాడు. మరి మనం ప్రభువులను ఆరాధిస్తున్నామంటే, ప్రభువులను తీసుకుంటున్నామంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు, తండ్రి, కుమారుడు, మొత్తం త్రిత్వం ఏకత్వం ఏక దేవుడు తన సింహాసనం వేసుకుని ఉన్నాడు. ఆ సింహాసనం వేసుకున్నటువంటి ఆ స్థలంలో అపరిశుద్ధమైన కుక్క పాలిభాగం అవడానికి ఆస్పదం లేదు. The dogs cannot enter into the kingdom of God. Bible clearly says. If you read book of Revelation, 7th chapter, I think, the 12th verse. 22nd chapter, 7th verse. If you read what it says, the dogs and witch and the liars will not enter into the kingdom of God. That means in the presence of God. Where 2 or 3 gather in my name, where the people are taking the communion, where they break the bread, is a holy place. How come this unholy dog enters into the kingdom of God?
People may say, wow, what a great man of God. People may boast you. But God will not boast, my brother. I'm not telling only one person. I've seen so many people. If we go to many men of God's houses, they will have big, big dogs at home. They say, dog is part of my family. The dog is my kid. I don't know how I don't know how this man or female, they give birth to this dog. Long ago, we used to go every evening to one of my friend's house. They have one dog. When we say, brother, please, this dog is barking and just you send out. They said, no, brother, pastor, you don't call it a dog. It's my son. I don't know how this dog became his son. The Bible says your son is not going to the kingdom of God. It's not going to the heaven. The which is not going to the heaven, how you call it's my son? And you and your son will not go to the kingdom of God. And you will not enjoy the blessings of God. నేనేమంటే ఈ ధన్యతను పోగొట్టుకున్నారు చాలామంది. మనం లోకానుసారంగా ధన్యులు అనుకుంటున్నాం, లోకానుసారంగా గొప్పగా దీవించబడ్డాం, ఆశ్రయించబడ్డాం, నా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు ఒక్క నిమిషం మట్టిలో కలిసిపోతాయి. ఈరోజు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలామంది లైక్ చేయొచ్చు, అన్లైక్ చేయొచ్చు. 1,00,000 మంది లైక్ చేస్తే కొన్ని లక్షల మంది అన్లైక్ చేస్తారు, నన్ను కానీ నిన్ను కానీ. మనం ధనులు అనుకుంటున్నాం లోకానుసారంగా. ధనులు ఎవరు తెలుసా? హృదయశుద్ధి గలవారు ధనులు. రెండవది, దేవుని వాక్యాన్ని బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. మరి మూడవవాడు, తన పిల్లలను యెహోవా యందు భయభక్తులు కలిగి వారిగా పెంచువాడు ధన్యుడు. అట్టివాని పిల్లల తదనంతరము వారు దీవించబడతానికి వాక్యం తెలుస్తున్నారా? మనం వాక్యం చదువుతాం, వాక్యం మీద మనం ఏదో కట్టుకుంటున్నామని అనుకుంటున్నాం, పడిపోతున్నాం. అందుకే మత్తయి సువార్త 5వ మాట ఉంటుంది, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి. కొంతమంది ఇలాంటి విషయాల్లో కూడా మనను తప్పుదారి పట్టిస్తారు. నేను అప్పుడే ఆ యూట్యూబ్లో ఇంకొక మెసేజ్ చదువుతున్నాను. ఇప్పుడున్నటువంటి పోప్ అంటున్నాడు, కుక్కలు పరలోకానికి పోతాయి, పరలోక రాజ్యంలో కుక్కల స్థానం ఉంటుందని. నాకు తెలియదు ఈ కుక్కకి ఏ కుక్క చెప్పిందని. అసలు కుక్కలు పరలోకానికి పోరా బాబు అని యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. బైబిల్లో క్లియర్గా రాశాడు. దగ్గర 38 వచనాలు ఉన్నాయి కుక్కల గురించి, పెట్ అనిమల్స్ గురించి. ఇవి చదవరేమో నాకు అర్థం కావట్లేదు. మీరు అనొచ్చు దేవుడే కదా సృష్టి చేసిందని. మీరు బైబిల్ బాగా చదవాలి. దేవుడు వాటిని ఎందుకు సృష్టి చేశాడో రాశాడన. మనుషుడిని చేసే ముందు దేవుడు అన్నింటినీ చేసి ఆయన అన్నాడు, ఇవన్నీ మీ కొరకే, మీ కొరకే. అంటే మన కొరకే, కానీ మనతో ఉండడానికి కాదు. నాకు అర్థం కాలేదు. ఆయన అంత పెద్ద మనిషి, ప్రపంచంలో క్రైస్తవులకు ఒక రిప్రజెంటేటివ్ చెప్తున్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడో అర్థం కాదు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు కాదు పిల్లరా. కుక్కలు పరలోక రాజ్యానికి వెళ్ళవని బైబిల్ క్లియర్గా చెప్తుంటే, కుక్కలు పరలోకానికి పోతాయని చెప్పి ఈ అబద్ధ బోధకులు ప్రవక్తల గురించి అందుకే అన్నాడు మత్తయి సువార్త యేసు ప్రభు, మీరు అలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ధన్యులు? కుక్కల్ని కార్లు ఎక్కించుకొని తిరిగే వాళ్ళు ధన్యులా? కొడుకుకి 10 రూపాయలు ఇవ్వడానికి ఏడ్చేవాడు కుక్కకి 10 రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టి దానికి బెడ్ కుట్టించేవాళ్ళు చాలామంది రోజులు పిచ్చినాయండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక రోజున ఇంట్లో పని మనిషిని గోనపట్ట మీద పడుకోబెట్టారు, వాళ్ళ ఇంట్లో కుక్కని సోఫా మీద పడుకోబెట్టారు. మనిషి గొప్పడా, కుక్క గొప్పదే? సహోదర సహోదరి, నువ్వు ధనుడు ధనరానుకున్నావు. నాకు పెద్ద బంగ్లా ఉంది, నాకు పెద్ద కారు ఉంది, నాకు పెద్ద సేవ ఉంది, నేను ఇంకా పెద్దగా ఆశ్రయించబడతాను అనుకుంటున్నామేమో. ఆశీర్వాదాలు సైతాన్ని ఓడిస్తుంది. అందుకే సైతాన్ని ఇప్పుడు మాట చెప్పింది, ఈ లోక సర్వ వైభవం నా చేతిలో ఉన్నాయి, నాకు మొక్కితే నేను నీకు ఇస్తానన్నాడు వాడు. ఈ లోకంలో సకల వైభవాలు వాడి చేతిలో ఉన్నాయి. అయితే నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, వాడి చేతిలో ఉన్నావా? సాధించుకో. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకో. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆ హృదయంలో వచ్చే మాటలు శుద్ధికరంగా ఉండాలి.
అపవిత్రమైనది పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించకూడదు. దేవుని పరిశుద్ధ సన్నిధానంలో అపరిశుద్ధమైనది రాకూడదు. కొన్నిసార్లు మనుషులు వేరు వేరు విధాలుగా వాళ్ళు దరిద్రంగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏమిటంటే, నాకేం బ్రదర్, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, ప్రపంచమంతా వాడబడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా రోగులు స్వస్థ పొందుకుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, అపోస్తల కార్యంలో గారడి వాడిన సీమోను కూడా అనేక అద్భుతాలు చేశాడు. ఇంకా అద్భుతాలు జరిగించాలని పరిశుద్ధాత్మ డబ్బులు కొనుక్కోవాలని చూసుకున్నాడు. ఈ రోజులో కొంతమంది పేరు ప్రఖ్యాతులకు డబ్బులు కొనుక్కుంటారు. కొంతమందికి పనికి మాలిన వాళ్ళు ఉంటారు, వెనకాల పిఏలు, అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. కొంతమంది లేనిపోని వాటిని చెబుతూ, మా పాస్టర్ గారు ధనుడండి, మా అన్న గొప్పోడండి, మా యొక్క గొప్ప ఏమండి, మాది ఇదండి, మాదని చెప్పుకొని ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చెప్పి చేసుకునే వాళ్ళు చాలా ఉంటారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడి. మనం ఈరోజు దళితులు మాట్లాడుకుంటున్నాం. ధన్యులు ఎవరంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా. నాకు ఏ దైవ సేవకుని మీద కోపం లేదు, నాకు ఎవరు శత్రువులు కాదు, అందరూ నాకు శత్రువులే, స్నేహితులే. అయితే ఒకటి, దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధ సన్నిధికి వ్యతిరేకంగా నువ్వు వెళితే దేవుడు మొత్తుతాడు. జాగ్రత్త, నన్నైనా నిన్నైనా. ఏం చెప్తుంది వాక్యం? కాలము సమీపించింది. అవునుతారా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రైస్తవులు, అబద్ధాలు చెప్పేటువంటి వారు సంఘంలో తోడేళ్ళు, గొర్రెబొచ్చు కప్పుకున్న లాంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకని అక్కడ జాగ్రత్త. నువ్వు ధన్యుడు అనుకుంటావేమో, నీ ధన్యత నేను దేవుడిని దూరం చేస్తుంది. జాగ్రత్త. ధన్యులు ఎవరు నిజముగా అంటే, నాకు మరి వాక్యంలో తెలిసినటువంటి వారు ఆయన వాక్యాన్ని బాగా చదివి, దాన్ని బాగుగా విని, దాని మీద తమ జీవితం కట్టుకుంటారో వారు ధన్యులు. ఆ తర్వాత ఇంకొక మంచి మాట ఏంటంటే సార్, కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడట నీటి ఊరన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలానికి ఫలమిస్తాడు, ఖచ్చితంగా ఫలమిస్తాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, సైన్స్ చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అంటుకడుతున్నారు. దేనికి అంటుకడుతున్నారు? ఎలాంటి వాటికి అంటుకడుతున్నారు? వాక్యం ఏం చెప్తుంది? నీవు నా యందు అంటుకట్టబడంటే, దేవుళ్ళు అంటుకట్టబడట్లేదు, లోకంలో ఉన్న వాటిపై అంటుకట్టబడుతున్నారు. చెడు చెట్టుకి ఇంకో చెట్టు తీసుకొస్తారు, ఇంకో చెట్టుకి ఇంకో చెట్టు పెడుతున్నారు. అలాగే మనుషులు కూడా వేరు వేరు రీతులుగా పుట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంటుకడుతున్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అక్కడ అన్నాడు యేసుప్రభువు వారు, యోహాను చెప్తున్నాడు, కాలము సమీపించినది కనుక ఈ ధర్మశాస్త్రం బాగా చదవండి, అర్థం చేసుకోండి, దాని మీద మీ జీవితం కట్టుకోండి. మరి రెండవది, హృదయంలో శుద్ధి కలిగి ఉండండి. హృదయంలో శుద్ధి కలిగి ఉండండి. నాకు అర్థం కాలేదు, ఆ యొక్క బాబు వాళ్ళమ్మ మదర్స్ డే అని వాళ్ళ నాన్న బొకే తీసుకొచ్చి, కొడుక మీ అమ్మ బొకే ఇరంటే వాడు కనీసం లేచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇవ్వట్లేదు. అమ్మ కేక్ కట్ చేసి కేక్ తినిపిమంటే కనీసం కేక్ తినిపించడం కూడా ముందు రావట్లేదు. అర్థం చేసుకుని పిల్లల్ని ఎలాగ పెంచుతున్నామో మనం. నేను గొప్పగా వాడబడవచ్చు, నా పిల్లలు సరిగా లేకపోతే నేను ధన్యుడిని కాదు. అందుకని బైబిల్ ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగే వారుగా నీ పిల్లల్ని పెంచుము, నువ్వు ధన్యుడు అనిపిస్తావు. నువ్వు ధన్యుడు అనిపించుకోవాలని నా ఆశ, దేవుని ఆశ. నేను కూడా ధన్యుడిగా ఉండాలని దేవుని నా ఆశ. మన పిల్లలు అపవిత్రముగా బ్రతికితే, మన పిల్లలు దేవుని వాక్యానికి ఆయాసంగా బ్రతికితే ప్రపంచమందరూ చూస్తూ ఉంటారు. నేను ఒక క్రిస్టఫర్నే, అయితే 100 మంది, 1000 మంది, లక్షల మంది ఈరోజు నా మెసేజ్ వింటూ ఉంటారు. నా పిల్లల్ని చెబుతారు, నన్ను చెబుతారు. ముందు నన్ను చూస్తారు, తర్వాత నా పిల్లల్ని చూస్తారు.
నా పిల్లలు కనుక నా మాట వినకపోతే వాళ్ళు ఏమిటో తెలుసా, వీడు లోకంలో ఉన్నవారు అందరూ చెప్తాడు, పిల్లలు చెప్పుకోలేకపోతున్నాడు. అవును పిల్లరా, బైబిల్లో మాట రాయబడింది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఇంటిని పోగొట్టుకుంటే, తన ప్రాణం పోగొట్టుకున్నా తనకు పోగొట్టుకుంటే ఒకటే, తన ఇంటిలో తను పోగొట్టుకుంటే ఒకటే. ఇంకొక మాట చెప్తాడు తిమోతికి, పౌలు అంటాడు, సంఘ పెద్ద అధ్యక్షుడు ఎలా ఉండాలి, వాడి పరిస్థితి ఎలా ఉండాలి, వాడు ఎలాంటి ధనుడని పిలిపించుకోవాలి. తన ఇంటిని తన ఇల్లాలను ఏలుటకు చాట కానివాడు నా మందిరమును సంఘమును ఎలాగ ఏలగలడు. అఫ్కోర్స్ ఈ మెసేజ్ ఆయన ధన్యుడు, నేను ధన్యుడు, నేను సేవకు వచ్చాను, నా చర్చ్ ఆశ్రయించబడుతుంది, లక్షల మంది నా చర్చకు వస్తాను అనుకున్నామేమో. లక్షలు కాదు, కోట్ల మంది వచ్చిన నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భార్య పిల్లల మధ్యలో సరైనటువంటి ప్రేమ ఆప్యాయత లేకుండా, నీ పిల్లలకు దేవుని భయభక్తి లేకుండా, నీ పిల్లలకు తల్లిదండ్రులు గౌరవించేది తెలియకుండా ఉంటే నీవు భ్రష్టుడివే కానీ ధనుడు కాదు. నేను కూడా భ్రష్టుడే కానీ ధనుడు కాదు. కాబట్టి ధన్యులు ఎవరంటే తమ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని కొరకు బ్రతుకు వారిగా పెంచు తల్లిదండ్రులే నిజమైనటువంటి ధన్యులు. అలాంటి ధన్యత ఇంకా నీ కుటుంబంలో లేదేమో. ఈరోజు ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని, నీ కుటుంబాన్ని పరీక్షించుకొని, నీ పిల్లలు ఎలాంటి భయంలో ఎలాంటి భక్తిలో ఉన్నారో ఒకసారి చూడు, వారిని సరిచేయి. అప్పుడు నీవు నీ ఇంటి వారు దేవుని దీవెని పొందుకుంటారు. అంతేకాదు ఇంకొక మాట రాయబడింది, ఎవరినైతే దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తాడో వారు ధన్యులు. ఈ భూమి మీద ఉండేవారు కాదు, ఎక్కి పరలోకానికి వెళ్ళి మనము ధన్యులు. ఎవరినైతే దేవుడు ఇక్కడ ఎక్కిరమని పిలుస్తాడో, అంటే ఎక్కడికి పరలోకానికి ఎక్కిరమని పిలుస్తాడో వారు ధన్యులు. పిల్లరా, ఈ భూమి మీద మనకి పెద్ద పెద్ద స్టేజ్లు వేయచ్చు, ఈ భూమి మీద మనకి పెద్ద పెద్ద రెడ్ కార్పెట్లు వేయచ్చు, గ్రీన్ కార్పెట్లు, బ్లూ కార్పెట్లు వేయచ్చు. అయితే పరలోకంలో నీకు బ్లాక్ కార్పెట్ వేసి, లేక పరలోకంలో నీకు బ్లాక్ క్లాత్ పెట్టి నేను బయట పెట్టాడా? నీ ఎంత దరిద్రుడు, నీ ఎంత హోప్లెస్ ఫెలో, నా ఎంత హోప్లెస్ ఫెలో మరి ఉంటాడు. కాబట్టి పరలోకంలో రెడ్ కార్పెట్ వెల్కమ్ నీకు ఉండాలి. నువ్వు ఇక్కడ ధనుడివే, భూమి మీద నువ్వు నేను గొప్ప వాళ్ళమే. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని సన్నిధిలో నీవు నేను ఎలాంటి ధన్యతను పొందుకుంటున్నాం ఒక్కసారి పరీక్షించుకుందాం. నా మాటలు సూటిగా ఉంటే మార్పు చేసుకో, నాకు కాదులే అని తప్పిపోతే నా మాటలు మొదలు నాకు తర్వాత కాబట్టి నీవు నేను కలిసి మన దేవుని ధన్యతను పొందాలంటే, మనం ధనులుగా ఉండాలంటే నెంబర్ 1 హృదయంలో శుద్ధి ఉండాలి. నెంబర్ 2 కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు గౌరవంగా బ్రతకాలి. మూడవది పిల్లలకు తల్లిదండ్రులను సన్మానించేది, ప్రేమించేది, గౌరవించేది చెప్పాలి. ఊరికే నోటితో మమ్మీ ఐ లవ్ యూ అని కుక్కను పట్టుకొని కుక్క ముద్దు పెడితే అది ఏమాత్రం ప్రయోజనం కాదు. ఆవును పట్టుకొని ఆవును ముద్దు పెడితే, లేక చిలుకని గోవుని కాకిని పట్టుకొని ముద్దు పెడితే, తల్లి ఊరికే ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తే అది ఏమాత్రం మంచి కాదు, మర్యాద కాదు. కాబట్టి ఈ రోజున నేను నువ్వు మనమందరం తల్లిదండ్రులను సన్మానిద్దాం. బైబిల్ మాట్లాడింది, తన తల్లిని తండ్రిని సన్మానించేవాడు ధన్యుడు. వాడి దీపము కారు చీకట్లో ఆరిపోదు. ఎవడైతే తల్లిని తండ్రిని సన్మానించాడో వాడి కళ్ళు లోయ కాకులు పీకేస్తాయట. నువ్వెంత గొప్ప సేవకుడైనా సరే, నువ్వెంత గొప్పగా నువ్వు వాడబడుతున్నా సరే, నీ తల్లిదండ్రులను సన్మానించకుండా, నీ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఉన్నావంటే నువ్వు దరిద్రుడవే. కాబట్టి దరిద్రుడు నిన్ను రక్షించి తన ధన్యతను నీకు ఇచ్చి తన కృపాసింహాన్ని పుచ్చుకోవడం, యేసుక్రీస్తు కృపాసింహాసం దగ్గరికి కుక్కల్ని, పిల్లల్ని, పందుల్ని, పనికిరానటువంటి ప్రాణులు తీసుకొచ్చి దేర్ మై ఫ్యామిలీ పెట్ అనద్దు. యువర్ పెట్ టు గాడ్. నువ్వు దేవునికి ముద్దు బిడ్డవి. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎఫ్రాయిము నువ్వు దేవునికి ముద్దు బిడ్డవు అన్నాడు. మరి క్రిస్టఫరు దేవునికి ముద్దు బిడ్డ, పాస్టర్ రాజు దేవునికి ముద్దు బిడ్డ, బారూకు దేవునికి ముద్దు బిడ్డ, అలాగే శాంతి, దెబోరా, అదాస, జెస్సీ, మరి సరోజ, మా సంఘంలో ప్రతి పిల్లలు, ప్రతి కుటుంబాలు దేవునికి ముద్దు బిడ్డలు. వారు ధన్యులు. ఇంకనూ ధన్యతలు ఉండాలని నేను కోరుతూ నా మాటలే ముగిస్తున్నాను. ఒకవేళ నీకు నా మాటల ద్వారా ఏమైనా బాధ కలిగింటే నేను సారీ చెప్పను. నువ్వు దేవునికి సారీ చెప్పి నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడి దేవుని కాళ్ళు పట్టుకొని ఆయన సన్నిధిలో మోకరించి నీ యొక్క జీవితాన్ని మార్చుకొని దేవునికి సాక్షిగా బ్రతుకు.
నేను నువ్వు ఇద్దరం కలిసి మన భారతదేశాన్ని దేవుని కొరకు సంపాదించుకుందాం. దేవుడు నిన్ను మరి నన్ను అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమైది యేసయ్యా మీకు స్తోత్రాలు. మీ అపారమైన కృప, మీ ప్రేమ, మీ వసతికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి యొక్క ఉదయకాలమున ఈ సాయంకాలం వేళలో నేను గనక ప్రభా ఒకవేళ మీకు ఆయాసకరంగా ఉంటే దాన్ని క్షమించమని, నా ద్వారా ప్రభా ఎవరికి కూడా తన ప్రభా బాధ కలగకుండా మీ వాక్యము ప్రభా రెండు వాడిగల కటకము తండ్రి, అవి ఎటువంటి మూలగలను ప్రభు విభజిస్తాయి ప్రభా. కనుక నన్ను మరి అవతల విన్నవారు ప్రభా నేను సరిచేసి నడిపించి కట్టమని కోరుచున్నాను. మీ వాక్యాన్ని చదివి వాక్యాన్ని మీద మా జతలు కట్టుకుని మేము జీవిస్తే మేము ధన్యులం ప్రభా. ఇక్కడికి ఎక్కిరమని ఎవరు పిలువబడతారో వారు ధన్యులు తండ్రి. మరి ఎవరు హృదయమైతే ప్రభా శుభ్రంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో వారు ప్రభా ధన్యులు తండ్రి. మరి ఎవరైతే ప్రభా తమ పిల్లలను ప్రభా దేవుని కొరకు భయభక్తులు గల వారిగా పెంచుతారో వారు ధన్యులు తండ్రి. మరి లోకంలో ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం అంటే ధనులు కాదు, వారు అవన్నీ ఒకరోజు విడిచిపెట్టిపోతారు ప్రభా. పరలోక రాజ్యములో ధనుడని పిలువబడేవారు తండ్రి ప్రభా, ఇక్కడికి ఎక్కిరమని పిలువబడేవారు తండ్రి. అలాంటి ధనికుల గుంపులో నేను, నా కుటుంబం, నేను మరి సంఘం మేమందరూ ప్రభా ఉన్నట్టు మీ కృప చూపని కోరుచున్నాం. మరొకసారి ప్రభా మీ సకల ఆశీర్వాదాల దీవెనలు మా మీద కుమ్మరింపచేసిన మయం పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ఇప్పుడు దీన్ని ఆశ్రయించాక మళ్ళా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నన్ను డైరెక్ట్గా అడగవచ్చు. నా ఫోన్ నెంబర్ 9483797775. అలాగే నా ఈమెయిల్ baruchimpactchurch1995@gmail.com. మరొకసారి చెప్తున్నాను, baruchimpactchurch1995@gmail.com. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.